పార్టీ ఫిరాయింపులు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీంతో అసెంబ్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు ఎమ్మెల్యేలు. అయితే కాసేపటి క్రితం స్పీకర్ ప్రసాద్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకి పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు బీఆర్ఎస్ నేతలు. ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించింది బీఆర్ఎస్. 14 మంది మాత్రమే హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపులు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీంతో అసెంబ్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు ఎమ్మెల్యేలు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ రోజా, చాలా కీలకమైన 2 అంశాలపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అక్కడ ప్రోటోకాల్ పాటించడం లేదు. అక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు లేకుంటే అక్కడ మిగతా పార్టీల నుంచి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళని అక్కడ వేదికల మీదకి పిలుస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళని అక్కడ ముందుంచి చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అక్కడ పట్టించుకోవట్లేదు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా స్పీకర్కి చెప్తున్నారు. దాంతోపాటుగా ఫిరాయింపులకు సంబంధించి గతంలో కూడా ఫిరాయింపుల అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం పార్టీ నుంచి ఉన్నటువంటి 38 మంది ఎమ్మెల్యేలు, అంటే గతంలో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ తన సీటు కోల్పోయింది. ఉన్నటువంటి 38 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ని దాటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. నిన్న కూడా చూసాం, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెంమైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ విధంగా 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని ఫిరాయించి వెళ్తున్నటువంటి నేపథ్యంలో గతంలో 3 ఎమ్మెల్యేలు పోయినటువంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే స్పీకర్కి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. పార్టీ ఫిరాయించి వెళ్ళినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి సందర్భం. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దాని మీద కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్తూ ఇక్కడ భేటీ అయ్యారు. ఇక్కడ నుంచి ఏదైతే ఎమ్మెల్యేలు 11 గంటల సమయంలో స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. స్పీకర్ కూడా వచ్చారు. లోపలికి వెళ్లి ఎమ్మెల్యేలు మొత్తం, అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 28 మంది ఎమ్మెల్యేలు అందరు కూడా రావాలని చెప్పినప్పుడు కూడా 14 మంది ఎమ్మెల్యేలు మాత్రం హాజరయ్యారు. 14 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు, అదేవిధంగా నిన్న ప్రోటోకాల్ ఉల్లంఘన విషయంలో కొంత ఇష్యూ జరిగింది. అక్కడ స్టేజీ ముందు, అంటే వేదిక ముందు కూర్చొని నిరసన తెలిపినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇందర్ రెడ్డి కూడా ఇక్కడ హాజరయ్యారు. ఈ విధంగా 14 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం స్పీకర్ తో భేటీ అయ్యి అక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నటువంటి, అంటే ఎవరైతే ప్రోటోకాల్ ఉల్లంఘన ఎట్లా జరుగుతుందో అక్కడ అధికారులు తమని ఏ విధంగా ప్రోటోకాల్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనేటటువంటి అంశంతో పాటుగా ఫిరాయింపుల అంశం కూడా, అంటే ఫిరాయింపులకు సంబంధించి గతంలో తాము ఇచ్చినటువంటి ఇష్యూలు, అంటే 3 ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిన తర్వాత, అంటే ప్రూఫ్స్ తో సహా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రూఫ్స్ తో సహా వాళ్ళు స్పీకర్ కి ఇవ్వబోతున్నారు. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ ఏం చెప్తారనేది మరికొద్దిసేపట్లో బయటకు వచ్చి మీడియా సమావేశంలో కూడా మాట్లాడబోతున్నారు. రోజా. రైట్, థ్యాంక్ యూ సతీష్.